మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ మన పట్టణాన్ని ప్రేమించి ఈ 3 రోజులు కూడా దేవుని యొక్క విలువైన మాటలు అందించుట కొరకు మన ముందున్న BOI డిప్యూటీ డైరెక్టర్ అయిన ఉపేంద్ర అంకుల్ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న దైవ సేవకులకు, మరి ముఖ్యంగా ఈరోజు గత 3 రోజుల కోసం దేవుని యొక్క మాటలు వినుటకు ఆసక్తి కలిగి వివిధ ప్రాంతాల నుంచి కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అండి. నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో కొన్ని అమూల్యమైన విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా మాటలు ఎవరు కూడా తప్పుగా భావించరని కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, నేడు దేవుని మనసులోని మాటలను ఈ ప్రపంచానికి చేరవేయటానికి ఒక సేవకుడు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంతమంది గొప్ప సేవకుల మధ్య ఏమాత్రం కూడా అర్హత లేని నాకు నా మాటల్ని మీరు అర్థం చేసుకుంటూ ఏమైనా తప్పులుంటే క్షమిస్తారని కోరుకుంటున్నానండి. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజండి పిల్లలు స్కూల్కి వెళ్ళి పాఠాలను నేర్చుకుంటూ ఉంటారు. కొద్ది కాలమైన తర్వాత వారు ఒక గొప్ప స్థానానికి వెళ్ళినప్పుడు వారికి చెప్పిన టీచర్ని వారు ఎప్పుడు కూడా మర్చిపోరు. అవును కదండి? ఎందుకు అనంటే, నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను అనంటే నా టీచర్ వల్లనే. ఆయన ఆ రోజు నాకు గొప్ప పాఠాలు నేర్పించడం బట్టే, నన్ను ఒక క్రమశిక్షణలో పెంచడం బట్టే ఈరోజు నేను ఇంత గొప్ప స్థాయిలో ఉన్నానని చాలామంది వాళ్ళ టీచర్స్ గురించి, గురువుల గురించి చెప్పుకుంటూ ఉంటారు. అవును, నిజమే, అది చెప్పుకోక తప్పదు. ఎందుకు అనంటే, వాళ్ళంత గొప్ప స్థితికి రావడానికి వాళ్ళు పునాది వేశారు కాబట్టి. అంతేకాకుండా ఈరోజు ప్రపంచానికి ఇంత గొప్ప దేవుని యొక్క మాటలను మనకు అందిస్తున్న మనం ఈరోజు దేవునిలో బ్రతుకుతున్నామన్నా, దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటూ దేవునిలో ఎదుగుతున్నాము అనంటే చెప్పుకోవాల్సినటువంటి పేరు, పొందవలసిన ఘనత ఒకే ఒక్కరికి ఉంది, వారే సేవకులు. కానీ ఈరోజు టీచర్కి ఇచ్చినటువంటి విలువను కూడా సేవకుడికి ఇవ్వట్లేదండి నేటి సమాజం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నాకున్న చాలా కొద్ది అనుభవంతో కొన్ని మాటలు నేను మీకు ఈరోజు చెప్తాను. ప్రియమైన వారలారా, ఒక సేవకుడు ఎంత గొప్పవాడంటే అండి, ఒక సేవకుడి మనస్సు ఎలాంటిదంటే, తనకెంత కష్టం వచ్చినా దిగమింగుకొని తన కన్నీరుని ఆహారముగాను పానీయముగాను చేసుకొని పైకి నవ్వుతూ అనేకులకు గొప్పగా వాడబడేలాగా చేయాలి, వారిని వాక్యానికి లోబడేలాగా చేయాలని తన స్వార్థాన్ని పక్కన పెట్టి, మరి ముఖ్యంగా తన కుటుంబాన్ని పక్కన పెట్టి సేవ చేసి అలాంటి గొప్ప మనసు కలిగిన వాడే సేవకుడండి. ఇది మనం చెప్పుకోవాలి, చాలా గర్వంగా చెప్పుకోవాలి. ఏ విధంగా ఒక స్టూడెంట్ తన టీచర్ గురించి చెప్పుకుంటున్నాడో, క్రైస్తవులైన మనము ఈరోజు మనం దేవుళ్ళో ఎదుగుతున్నాము. మీకు ఒక చిన్న విషయం అండి, మనం ఎవరికైనా సొంతగా బైబిల్ అర్థమవుతుందా? ఎలా అర్థమవుతుంది? సేవకులైన వీళ్ళందరూ కూడా వాళ్ళు దాని మీద కంఠస్థ చేసి అర్థం చేసుకుని దేవుని మనస్సును ఎంతకాలం నుండి చదివి చేస్తే కానీ మనకు ఈరోజు వీళ్ళు ఇలా కూర్చొని మనకు ఇలా దేవుని మాటలు చెప్పరు. అంత గొప్ప మనసు కలిగిన వాడండి సేవకుడు. ఈ సమాజానికి కట్టువేసే వైద్యుడు, పాఠాలు చెప్పే టీచర్ ఎంత అవసరమో ఈ సమాజానికి సేవకుడు కూడా అంతే అవసరం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో, భక్తుడు దేశమున లేకపోవుట చూచి అని ఉంటుంది. అంటే ఒక భక్తుడు దేశంలో లేకపోతే ఆ దేశం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒక బాధ్యత లేకుండా, ఒక పద్ధతులు లేకుండా ఎలా పడితే అలా బ్రతుకుతూ ఉంటారు. అదే విధముగా ఈ సమాజానికి ఒక సేవకుడు లేకపోతే మనం అందరము కూడా దేవునిలో ఎదిగే వాళ్ళం కూడా కాదు. దేవుడు ఎలా ఉంటాడో, ఆయన మనసు ఎలాంటిదో, ఆయన మనకు ఎలా తన కుమారుడు పంపించి ప్రాణం పెట్టించాడో అవన్నీ కూడా మనకి తెలిసేవి కాదు. ఆయన యొక్క విలువ తెలిసేది కాదు. అంత గొప్ప దేవుని యొక్క సేవను చేసేవాడండి గొప్ప సేవకుడు. మనం ఎన్నిసార్లు ఆయన గురించి చెప్పుకున్నా తప్పులేదు. ప్రియమైన వారలారా, ఈరోజు ఒక సామెత ఉందండి,
మీకు తెలిసే ఉంటుంది, పూర్వకాలంలో బ్రతకలేక బడి పంతులు అని అంటూ ఉండేవారు. అంటే ఇంకా ఆయనకి బ్రతకడానికి ఏ ఆప్షన్ లేక ఈ పంతులు ఉద్యోగం చేసుకుంటున్నారు అని అనేవాళ్ళం. ఇప్పుడు కూడా సేవకుల్ని అదే మాదిరిగా అంటున్నారు. బ్రతకలేక వీళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు, బ్రతకలేక వీళ్ళు ఏదో వాళ్ళకి నచ్చింది తోచింది ఏది పడితే అది చెప్పేస్తున్నారు అని అంటుంటారు. ఒక మాట చెప్పమంటారా? వీళ్ళందరూ బ్రతకలేక కాదండి, మీరు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు బ్రతకటానికి, మీరు ఆ లోకంలో బ్రతకటానికి, మిమ్మల్ని రక్షించటానికి ఇక్కడ తన కష్టాన్ని దిగమింగుకొని తన స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి, మరి ముఖ్యంగా తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మీకోసం దేవుని పని చేస్తున్నాడు. కేవలం మిమ్మల్ని రక్షించటం కోసం. ఎంతమంది అవమానిస్తున్నా, ఎంతమంది చంపుతున్నా, కానీ అవన్నీ కూడా దిగమింగుకొని మిమ్మల్ని రక్షించాలి అని ఒక ధ్యేయంతో సేవకుడు ఈరోజు దేవుని పని చేస్తున్నాడు. అలాంటి ఎంతోమంది సేవకులు, చాలామంది గొప్ప సేవకులు మన సమాజంలో ఉన్నారు. మొట్టమొదటిగా ఈ గుంటూరు ప్రాంతంలో ఒక్కనిగా సేవను స్టార్ట్ చేసి ఆయన ఇప్పటికీ చనిపోయారు, అయినా కూడా అనేకమైన ఆత్మలను రక్షిస్తున్నారు. ఆయనే యేసన్న గారు, మీ అందరికీ కూడా తెలుసు. అలాగే రెండవదిగా విజయనగర ప్రాంతంలో ఆయన కూడా ఒక్కనిగా స్టార్ట్ చేసిన సేవ, బైబిల్పై ఆయన పట్టును తెచ్చుకొని బైబిల్ అబద్ధమైన పుస్తకము, బైబిల్ని తప్పన్న ప్రతి ఒక్కరిని కూడా నోరు మూపించి వాళ్ళకి బుద్ధి చెబుతూ, ఆ జ్ఞానం ఆయనతోనే ఆగిపోకుండా అనేకులకు ఆ జ్ఞానాన్ని బోధిస్తూ ప్రకటిస్తూ వాళ్ళని గొప్ప సేవకులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆయనే జైశాలి శ్రీ పిడి సుందరరావు గారు. దీనికి సాక్ష్యం ఇక్కడున్న ఉపేంద్ర అంకుల్ గారి కానివ్వండి, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సాక్ష్యం. ఇందాక మీరే చూశారు, ప్రశాంత్ అన్న గారు వీడియో చూపిస్తున్నప్పుడు ఒక అన్యుడు కూడా ఆయన గురించి చెప్తున్నాడు. అంత గొప్పవాడు సేవకుడు. తన జ్ఞానం అక్కడితో ఆగిపోకుండా చిన్నవారు మొదలుకొని పెద్దవారు, ముసలివారు వరకు కూడా ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. ఇంకా చెప్పాలంటే అండి, మూడవదిగా ఉపేంద్ర అంకుల్ గారు, మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఉపేంద్ర అంకుల్ గారి యొక్క డేట్స్ అండి అవన్నీ కూడా. అంటే ఏ ప్రాంతాలకు వెళ్ళి ఎప్పుడెప్పుడు వాక్యాలు బోధించాలో అవన్నీ కూడా ఈ నెల మొత్తము కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాలి. ఇంకోండి 13, 14, 15 మన గుంటూరుకు వచ్చారు, మళ్ళీ తిరిగి 16 వేరే ఊరు, 17 అలా చూస్తే మీరు గమనిస్తే ఒక్కరోజు కూడా ఒక తేదీలో ఖాళీ ఉండదు. అంటే ఆయన ఎప్పుడు తింటున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి ట్రావెల్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నేను దినం ఆయన ఒక మ్యారేజ్ డే అండి, అయినా కూడా తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి కేవలం ఎంతో విలువైన దేవుని మాటలు మీకు చెప్పడానికి ఆయన వచ్చారు. నిజంగా అండి, అంటే ఇంత గొప్పవాడు సేవకుడు అంటే, అవును చాలా గొప్పవాడు. నాలుగవదిగా చెప్పాలంటే ఇది చూస్తున్నారు కదండి ఈ సభ, ఈ లైట్స్ కానివ్వండి, ఈ కెమెరా, లైవ్ సెట్టింగ్, ఇవన్నీ కూడా మీరు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా భోజనం చేయడానికి వాటి ఏర్పాట్లన్నీ కూడా అరేంజ్ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా? అది కూడా ఒక్కరోజు కాదు, 3 రోజులు. ఇంత భయంకరమైన ఎండాకాలంలో ఇవన్నీ కూడా అరేంజ్ చేసి మీకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా అరేంజ్ చేయాలంటే మామూలు విషయం కాదండి. అందు విషయమే ప్రశాంత్ అన్న ఈ 3 రోజులు నిద్రపోతున్నారో లేదో కూడా నాకైతే తెలీదు. ఆయన ఒక సభ పెట్టాలి అని అంటే ఆ 3 రోజులు కానివ్వండి, 4 రోజులు కానివ్వండి, ఆయనకి నిద్ర అనేదే ఉండదు. అంత కష్టపడతాడు ఒక సేవకుడు. మరి చాలామంది ఈ సేవకుడిని చాలామంది చంపాలని చూస్తున్నారు నేటి సమాజం. అలా పని పట్టుకొని కూర్చుంది. ఒక్క మాట చెప్తానండి నేను, ఒక మాట. సేవకుల ద్వారా మీకు రక్షణ కలుగుతుంది అంటే, సేవకుల ద్వారా మీరు ఆనందపడతారు, స్మరణం ద్వారా మీరు ఆనందపడతారంటే, ఇక్కడ కూర్చున్న సేవకులైనా రేపొద్దున దేవుని కోసం పనిచేయాలనుకున్న నాలాంటి ఏమైనా సేవకులైనా మరణించడానికి సిద్ధం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మరణించడానికైనా సిద్ధం అని. బయట ప్రపంచం మరణాన్ని విషయమై భయపడుతుంది. అమ్మో చావంటే చాలా భయపడతారు, కానీ క్రైస్తవుడు చావుని లాభంగా చూస్తాడు. ఒక మాట ఉంది బైబిల్లో, పౌలు గారు రాస్తారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మటుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. అంటే
మా మరణం ద్వారా నీకు మేలు కలుగుతుంది, నువ్వు సంతోషిస్తావంటే ఖచ్చితంగా మేమైతే మరణించడానికి సిద్ధం. మేము ఎదురు చూస్తూ ఉంటామండి మా తండ్రి దగ్గరికి మేము ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు కలుసుకోవాలన్న ఎదురు చూస్తూ ఉంటాం. అందుకే క్రైస్తవుడు ఎప్పుడు కూడా మరణాన్ని విషయమై భయపడడు. ఇంకా చెప్పాలంటే అండి, చివరికి చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని డాక్టర్ అవ్వాలనో, ఇంజనీర్లు అవ్వాలనో, ఐఏఎస్ ఐపీఎస్ అని వాళ్ళని చాలా స్ట్రెస్ చేసి కష్టపెడుతూ ఉంటారు. కానీ నాదొక చిన్న గమనికండి, మీ పిల్లల్ని దేవుని సేవకు వాడండి. ఖచ్చితంగా వాళ్ళు గొప్పగా దేవుళ్ళో ఎదుగుతారు. అనేక ఆత్మలను రక్షించేవారుగా దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని గొప్పగా వాడుకుంటాడండి. అలాగా ఎంతోమందిని తర్ఫీదు చేస్తూ ఎంతోమందికి దేవుని జ్ఞానాన్ని బోధించడానికి ద రెసిడెన్షియల్ బైబిల్ కాలేజ్ ఎప్పుడు కూడా సిద్ధం. అదేవిధంగా ప్రశాంత్ అన్న గారు కూడా ఎంతో తీరికగా దేవుని జ్ఞానాన్ని బోధించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధం. నా మాటలు కానీ ఎవరికైనా బాధ పెట్టినట్టుంటే క్షమించగలరని కోరుతూ ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తాను.